నమస్కారం అండి. మా వెనకలమెట్టు గ్రామంలో శివాలయంలో అందరూ స్వామిలందరూ కూడా ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం అండి. నా మ్యారేజ్ అయ్యే 35 years అయింది. అంత క్రితం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో మా పంతులు గారికే తెలుసు, డుబ్బు గారికి. చాలా బాగా చేయిస్తారు. వయసుకి చిన్న ఆయన అయినా సరే పూజలు అయ్యి చాలా బాగా చేయిస్తారు. ఇప్పుడు మా జనసేన నాయకుడు శివస్వామి మాట్లాడతాడు. నమస్తే అండి. ఈ దేవాలయం ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది క్రీస్తు శకం రాజరాజ నరేంద్రుడు కాలంలో ఇది ఏర్పడింది. ఎందుకంటే ఈ దేవాలయానికి ఓ చరిత్ర ఉంది. పూర్వం రాజరాజ నరేంద్రుడి గారి కాలంలో గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని ఒక సంకట పరిస్థితి వచ్చిన సమయంలో మన ఊరుకు సంబంధించిన ఒక బ్రాహ్మణులు, నోరివారి వంశానికి సంబంధించిన ఒక బ్రాహ్మణులు ఇది మొత్తం అప్పటి పంచాంగం ప్రకారం ఒక రోజు గ్రహణం వస్తుంది అని పంచాంగాలన్నీ కూడా ముక్తకంఠంతో ఫలానా రోజునే గ్రహణం అని చెప్తే ఆయన ఏం చేశారంటే, కాదు ఈ రోజు కాదు, ఆ రోజు కాకుండా వేరే రోజున గ్రహణం ఏర్పడుతుందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే ఉన్న పండితులందరినీ పిలిచి, ఏంటి స్వామి ఇలా చెప్పారు, దీనికి ఏంటి అని మొత్తం పంచాంగాలన్నీ లెక్కగట్టితే, కాదు ఆయన చెప్పిన తప్పు, ఆయన చెప్పిన రోజున గ్రహణం ఏర్పడదు, వేరే రోజున ఏర్పడదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, నేను చెప్పిన రోజున ఏర్పడుతుంది అని చెప్పి ఆయన ఈ పెనకలమెట్ట గ్రామంలో ఇక్కడ మట్టి లింగాన్ని ఏర్పాటు చేసి ఆ లింగానికి ఉపాసన చేసి దీక్షగా ఆ లింగానికి ఉపాసన చేసి ఆయన ఏం చేశారంటే ఆయన అనుకున్న రోజునే గ్రహణం పట్టేలా చేశారు. అంటే శాస్త్రాలు ఎన్ని చెప్పినా ఆ రోజున కాకుండా ఈ పంతులు గారు ఏ రోజునైతే గ్రహణం పడుతుందని చెప్పారు ఆ రోజునే గ్రహణం పట్టింది. ఎందుకంటే అది భక్తవత్సలుడైన పరమేశ్వరుడు వల్లే జరుగుతుంది. ఎందుకంటే భక్తుల కోరికలు ఆయన తీర్చే దేవుడని మన అందరికీ తెలుసు. కాబట్టి అన్ని శాస్త్రాలు అన్ని లెక్కల్ని కాదని భక్తుడు కోరిక మేరకు ఆయన అనుకున్న రోజునే ఆ గ్రహణం పట్టేలా చేయడం జరిగింది. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే, ఆయనకి నీకు ఏ వరం కావాలో కోరుకో, నువ్వు చెప్పింది జరిగింది అని చెప్తే ఆయన ఏం చేశారంటే, నాకు కనుచూపు మేర వరకు ఈ దేవస్థానానికి సంబంధించిన భూములు ఇవ్వాలి, అలా గోదావరి వరకు అని కోరడం జరిగింది. ఆ తర్వాత ఆయన చెప్పిన ఏరియా అంతా కూడా దేవస్థానాలకి భూములు ఆ రాజుగారు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక మహిమాన్వితమైన శివాలయం ఇది. ఎందుకంటే వెలుగులోకి రాలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా శక్తివంతమైనది. ఒక ఎన్నో శాస్త్రాలు చెప్పిన దాన్ని కాదని ఆయన భక్తుడు కోరిక మేరకు ఇక్కడ ఉపాసన చేసిన శివుడు ఆయన కోరిక తీర్చాడు. ప్రపంచం అంతా కూడా ఆ రోజున ఆ గ్రహణం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా భక్తులు వాళ్ళ కోరిక మేరకు భక్తిగా ఈ దేవుని ఉపాసన చేస్తే ఖచ్చితంగా అనుకున్నా జరుగుద్ది. ఇది ఎందుకంటే ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు, ఎందుకంటే గతం నుంచి చరిత్ర ఉన్నది. కాబట్టి మేము అందరం కూడా ఈ దేవుణ్ణి ఎప్పటి నుంచో నమ్ముకుంటూ ఉన్నాం, మా అందరికీ జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ తెలుసుకోండి, పెనకలమెట్ట ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా శక్తివంతమైన దేవాలయం. ఓం నమః శివాయ.